Awakening for social change. రక్తదానం ఈ ప్రపంచంలో దానాలన్నింటిలో కల్లా చాలా గొప్ప దానం. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు ఈ రక్తదానం ఒక ప్రాణదానంగా పరిగణింపబడుతుంది. అయితే చాలామంది ఈ రక్తదానం చేయకపోవడానికి కారణం కొన్ని రకాలైన అపోహలు, అవగాహన లేకపోవడమే దీనికి కారణం. రక్తదానం చేస్తే శరీరంలో రక్తం తగ్గిపోయి నీరసం వస్తుంది అనేది ఒక పెద్ద అపోహ. నిజానికి రక్తదానం చేస్తే మన శరీరం కొన్ని గంటల్లోనే ప్లాస్మాను, కొన్ని రోజుల్లోనే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసుకుంటుంది. రక్తదానం చేస్తే అంటువ్యాధులు వస్తాయి అనేది కూడా ఒక పెద్ద అపోహ. నిజానికి రక్తదాన శిబిరాల్లో సూదుల్ని, సిరంజిల్ని ఒకసారి వాడతారు కాబట్టి ఎలాంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం అస్సలు లేదు. రక్తదానం చేయడం ద్వారా శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది, శరీరం బరువు తగ్గిపోతుంది అనేది కూడా ఒక పెద్ద అపోహ మాత్రమే. రక్తదానం చేయడం ద్వారా ఎదుటివారి ప్రాణాలు కాపాడటమే కాకుండా రక్తదాతకు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తదానం వలన గుండెకి ఎంతో మంచిది. రక్తంలో ఇనుము స్థాయి పెరిగితే గుండెపై భారం పెరుగుతుంది. క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా రక్తంలో ఐరన్ శాతం తగ్గి గుండె ప్రమాదాలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. మనం రక్తదానం చేయకపోయినా ప్రతి 3 నెలలకు ఒకసారి 250 మిల్లీలీటర్లకు సమానమైన రక్త కణాలు చనిపోతాయి. వృధాగా చనిపోయే ఆ రక్త కణాలు నిర్వీర్యం కాకుండా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు కదా రక్తదానం ద్వారా. రక్తదానం చేయడం ద్వారా శరీరం వెంటనే కొత్త రక్త కణాలను తయారు చేస్తుంది. దీనివలన రక్త ప్రసరణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. ఒక్కసారి రక్తదానం చేయడం ద్వారా శరీరంలో 650 క్యాలరీలు ఖర్చు అవుతుంది. ఇది బరువు నిర్వహణకు కొంతవరకు తోడ్పడుతుంది. 18 నుండి 60 ఏళ్ల వయసు కలిగి 45 నుండి 50 కేజీల బరువు ఉన్న ఆరోగ్యవంతులు ఎవరైనా సరే రక్తదానం చేయవచ్చు. ప్రతి 3 నెలలకు ఈ రక్తదానం చేయడం ద్వారా మన శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఒక రక్తదానం 3 ప్రాణాలను కాపాడుతుంది. మీరు చేసే ఈ చిన్న సహాయం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. అందుకే రక్తదానం చేయండి, సామాజిక హీరోలు అవ్వండి. Siron Time. Awakening for social change.